గారు కాకినాడ పోర్టు రేషన్ మాఫియాకు అడ్డాగా తయారైన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉక్కుపాదం మోపుతుందనే చెప్పాలి. తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జూలైలో 52,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యాన్ని కూటమి ప్రభుత్వం పట్టుకుంది. దీని విలువ దాదాపు 157 కోట్లు. అయితే ఇంత పగడ్బందీగా బియ్యం పట్టుకున్నప్పటికీ కూడా మాఫియా కోరలు చాచి ఆ బియ్యాన్ని యథేచ్ఛగా కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలించడం చాలా తీవ్ర పరిణామంగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్న కాకినాడ వచ్చిన పవన్ కళ్యాణ్ అడుగడుగున సంచలనాత్మక నిర్ణయాలతో సాహసించి సముద్రంలోకి వెళ్లి దాదాపు సౌత్ ఆఫ్రికా షిప్ దాదాపు 60,000 మెట్రిక్ టన్నుల్లో రేషన్ బియ్యంతో విదేశాలకు వెళ్లడానికి సిద్ధమైన నేపథ్యంలో దాన్ని పవన్ కళ్యాణ్ అడ్డుకొని సీజ్ చేయాలని కూడా ఆదేశించారు. అయితే తనను కూడా షిప్పులోకి వెళ్ళనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని, కాకినాడలో రేషన్ మాఫియాని అడ్డుకుంటామంటే 2 నెలలుగా అధికారులు తనకి సహకరించడం లేదని సాక్షాత్తు డిప్యూటీ సీఎం నాకే ఇలా ఉందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏ స్థాయిలో ఇక్కడ రేషన్ మాఫియా కోరలు చాచిందని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే ఏదైతే షిప్ సౌత్ ఆఫ్రికా వెళ్ళడానికి సిద్ధమైందో అది ప్రస్తుతం తుఫాను ముప్పు నేపథ్యంలో ఈ నెల 30వ తారీఖు వరకు సముద్రంలోనే లంగర వేసింది. ఈ నేపథ్యంలో దాన్ని ఏ విధంగా సీజ్ చేయాలి, సాధ్యాసాధ్యాల మీద పోర్టు అధికారులు రాష్ట్ర పౌర సరఫరాల అధికారులతో కలెక్టర్ కూడా చర్చిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఏదైనా దేశంలోకి షిప్ వస్తే దాన్ని ప్రత్యేకమైన కారణం చూపించి అడ్మినల్ కోర్టులో దాన్ని ఏ శాఖ అవుతుందో ఆ శాఖ ఫిర్యాదు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దేశంలో ముంబై కానీ అమరావతిలో ఈ అడ్మినల్ కోర్టు ఉంది. దీనికి సంబంధించి పౌర సరఫరా శాఖ ఈ కోర్టులో ఫిర్యాదు చేస్తే వాదనలు జరిగిన అనంతరం కోర్టు ఏదైతే సీజింగ్ ఆర్డర్ ఇస్తే దాన్ని కస్టమ్స్ డిపార్ట్మెంట్ సీజ్ చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. మరో పక్క చూస్తుంటే ఏదైతే రేషన్ బియ్యం విదేశాలకు తరలిపోతుందో రాష్ట్ర వ్యాప్తంగా కిలో రూపాయికి అదే ఉచితంగా ఇచ్చే బియ్యాన్ని రేషన్ మాఫియా కిలో 10 రూపాయల చొప్పున కొనుగోలు చేసి కాకినాడకి లక్షల మెట్రిక్ టన్నులు తరలించి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేతల రైస్ మిల్లులో ఈ రైస్ కి పాలిషింగ్ చేసి ఆకర్షణీయమైన ప్యాకేజీ రూపంలో తయారు చేసి దాదాపు 14 రకాల దేశాలకి, అందులో పశ్చిమ ఆఫ్రికా దేశాలకి కిలో 70 రూపాయల చొప్పున ఈ మాఫియా అమ్ముతూ ఈ గడిచిన 5 ఏళ్లలో 100 కోట్ల రూపాయలు సంపాదించిందని చెప్పాలి. ప్రధానంగా చూస్తుంటే గడిచిన వైసీపీ 5 ఏళ్లలో 1000 కోట్ల విలువైన బియ్యం ఇక్కడి నుంచి ఎగుమతి అయ్యాయని చెప్పొచ్చు. రైట్, చూద్దాం. మీరు అన్నట్లుగా ఫాలోఅప్ చేయండి. ఖచ్చితంగా అధికారులు అయితే కోర్టును ఆశ్రయించి అఫీషియల్గా దీన్ని సీజ్ తీసేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సంబంధిత శాఖ దీనిపైన రంగంలోకి దిగిందన్న నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం ఈ విషయాన్ని అంత ఆషామాషిగా వదిలేటువంటి వ్యవహారం కాదనేది డిప్యూటీ సీఎం చెప్తున్నటువంటి మాట. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోబోతోంది, ప్రధానంగా బియ్యం సంబంధించినటువంటి రేషన్ మాఫియా ఏ రకంగా ఉంది, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ ఏదైతే ప్రాతినిధ్యం ఉన్న ప్రాంతం గుంటూరులో కూడా ఈ వ్యవహారం ఎలా సాగుతోంది, లేదా రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు ఎలా వెళుతుంది